బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం అయ్యసాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళుతున్న ఆర్టీసీ బస్సును అతి వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కారులోనే మృతి చెందారు. అతి వేగంగా ఢీకొట్టుకోవడంతో కారు నుజ్జునుజ్జైంది. వారి మృతదేహాలు కూడా అందులోనే ఇరుక్కున్నాయి. పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. అయితే మృతదేహాలను వెలికి తీసేందుకు గంట పాటు జేసీబీతో పోలీసులు స్థానికులు శ్రమించాల్సి వచ్చింది. మృతుల వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతం వారి డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శంకర్, యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం వాసుదేవపూర్ గేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి పూర్తిగా కారణాలు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి I-10 కార్ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఒకటొకటి ఎదురుగా అతివేగంతో ఢీకోవడంతోనే పూర్తిస్థాయిలో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో కూడా ప్రయాణికులు ఉన్నట్టుగా, అదేవిధంగా I-10 కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. ప్రమాదం పెద్ద ఎత్తున ఉండడం, అదేవిధంగా అతివేగంతో ఉండడంతో కూడా ఒక్కసారి కారు ఢీకొనడం, బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో కారు సగభాగం మొత్తం కూడా బస్సులోకి ఇరుక్కుపోయినటువంటి దృశ్యాలను కూడా మనం విజువల్స్ చాలా క్లియర్ గా చూడొచ్చు. మొత్తంగా వీళ్ళు కల్వకుర్తి నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మృతుల వివరాలకు సంబంధించినటువంటి పూర్తి డాటా అయితే ఇంకా లభించలేదు. అసలు మృతులు ఏ ప్రాంతానికి చెందినవారు, ఎవరు అనేది కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తును అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి. దాదాపు గంట పాటు కూడా ఆ కారులో ఇరుక్కుపోయినటువంటి మృతదేహాలను బయటకు తీయడానికి స్థానికుల సాయంతో, జేసీబీ సాయంతో కూడా పోలీసులు పూర్తిగా 2 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. మొత్తంగా వెలికి తీసినటువంటి మృతదేహాలను అయితే కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఆ మృతదేహాలను అక్కడ ఉంచినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అతివేగమే దీనికి ప్రమాదానికి గల ప్రధాన కారణంగా తెలుస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు ఇది జాతీయ రహదారి కావడంతో పూర్తిగా దాదాపు 4 గంటల పాటు కూడా మొత్తంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తే ఇప్పటికైతే పోలీసులు ఆ మృతులకు సంబంధించిన పూర్తి డాటా తీసుకుంటున్నారు. వారికి సంబంధించి బంధువులకైతే సమాచారం ఇచ్చే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ప్రియా, రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. For more videos like this, subscribe Big TV channel.